హాయ్ అండి, నేను మీ మీనాక్షిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఇది వచ్చేసి మన 90s కిడ్స్ గురించి, 90s చైల్డ్హుడ్ మెమొరీ. దీన్ని నేను ఒక వీడియోగా చేశాను, చూడండి. దీన్ని చూస్తే మీ చైల్డ్హుడ్ కూడా మీకు గుర్తొస్తుందని అనుకుంటున్నాను. చూసి మీరు కమెంట్ చేయండి. ఇది వచ్చేసి సమ్మర్ హాలిడేస్లో, ఎండాకాలంలో మనమంతా పంప్ సెట్ దగ్గర చాలా జాలీగా అందరూ కలిసి ఆటలాడేవాళ్ళం. ఇది మామిడికాయల సీజన్ వస్తే చాలు, మామిడికాయ పచ్చళ్ళు, చింతకాయ పచ్చళ్ళు, మామిడికాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు వేసి బాగా కొట్టి తినేవాళ్ళం. తర్వాత చెట్టుకి తాడు కట్టేసి ఉయ్యాలు ఊగేవాళ్ళం. అంతా చేరి ఉయ్యాలూకి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. తర్వాత దాగుడు మూతలు, ఒక 4-5 చేరి కళ్ళకు గంతులు కట్టి చాలా సంతోషంగా ఆటలాడుతూ ఉండేవాళ్ళం. తర్వాత వచ్చేసి కోతి కొమ్మచ్చి అంటారు దీన్ని. ఒకరు చెట్టు ఎక్కి దుమ్కి కర్ర ఎత్తారు కదా, ఆట ఇది. దీన్ని కూడా మనమంతా కూడా చాలా మిస్ అవుతూ ఉంటాం. తర్వాత వచ్చేసి కర్ర బిల్ల ఆట. దీన్ని కూడా మనమంతా ఎక్కువ సంతోషంగా హ్యాపీగా ఆటలాడుకునే వాళ్ళం. తర్వాత వచ్చేసి గాలిపటం వదిలి ఆటలాడటం. తర్వాత న్యూస్ పేపర్లో గాలిపటాలు చేసి ఆటలాడుకోవడం. తర్వాత వచ్చేసి గవ్వులు, దీన్ని దాయాల ఆడేది అంటారు. గవ్వులు, అది లేదంటే చింతపిచ్చిలు ఎత్తుకొని దాన్ని దుద్ది ఒక సైడు తెల్లగా ఒక సైడు నల్లగా, దాంతో బాగా ఎక్కడికంటే అక్కడ బాగా వేసి ఆడేయడం. తర్వాత ఒత్తి పటాసు, దీన్ని కార పటాసు ఏమో అంటారనుకుంటా. దీనికి ఇప్పుడైతే తుపాకులు ఉన్నాయి, కానీ అప్పుడైతే రాళ్ళతో కొట్టి గోడల మీద గీసి మనం తర్వాత వచ్చేసి పడవ. వర్షాకాలం వస్తే చాలు, ఎక్కడ వానపడి నీళ్ళు నిలిస్తే అక్కడ పేపర్తో పడవ వచ్చేసి నీళ్ళని వదలడం. తర్వాత పుల్లైస్, ఇలా ఎండాకాలం వస్తే చాలు సేమియా ఐస్, పుల్లైస్, ఇక్కడ గాజు వాళ్ళు దొరికితే అది వేసేసి తీసుకునేయడం. గోళీ ఆటలు, ఎక్కువగా దీన్ని గోళీ ఆటలుగా ఆడేవాళ్ళు. గెలిస్తే చాలు ఎక్కువ గోళీ, గెలిచిన దగ్గర ఎక్కువ గోళీ. గోళీ సోడా నా ఫేవరెట్, ఎక్కువగా తాగేదాన్ని గోళీ సోడా. తర్వాత వచ్చేసి బొమ్మరాలు తిప్పడం. దీన్ని బాగా నేర్చుకుని వస్తే చేతిలో కూడా తిప్పేవాడు. నాకైతే ఎంత ట్రై చేసినా అది రాలేదు. బాగా తిప్పుతున్నాను కదా. తర్వాత నైట్లో చదువుకోవడం. అప్పట్లో అంతగా ఈ కరెంట్ అంతగా లేదు, కానీ ఎక్కువ మంది ఒక చోట చదువుకొని మాట్లాడుకొని ఆడుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత వచ్చేసి టైర్లు కొట్టడం. ఎక్కడైనా టైర్ దొరికితే చాలు ఎత్తుకొని రోడ్లో దిగామా, గంట అయినా కూడా తిరిగి రావాలని మనసే వచ్చాము. తర్వాత వచ్చేసి స్కిప్పింగ్. ఇప్పుడైతే స్కిప్పింగ్ అంతా తీసేదంటారు, కానీ అప్పుడైతే తాడులు ఏది దొరికితే దాంట్లో స్కిప్పింగ్ ఆడేవాళ్ళు. హలో ఫ్రెండ్స్, ఇదంతా మీరు చాలా మిస్ అవుతున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. అప్పుడు 90s చైల్డ్హుడ్ అంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఎలా గడిచిందో కూడా చెప్పలేము, కానీ ఇప్పుడు అట్లా కాదుగా. 20s కిడ్స్కి అంతా సెల్ ఫోన్ ఉంటే చాలు, గేమ్ ఎలా. అప్పుడైతే చందమామ కథలు చెప్పి భోజనం తినిపెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫోన్ ఇస్తే వాళ్ళ ఫోన్ చూస్తూ ఉంటే మనం భోజనం తినబెట్టి తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.